ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. లేడీ సూపర్ స్టార్ సమంత గారేనండి మూవీ మొత్తం ఆవిడే హైలైట్. మాకు అలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో సమంత గారు మాత్రం ఇరగ తీశారు. సినిమా మాత్రం నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. మొత్తం యాక్షన్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉత్తమ కోడలు అనుకోవచ్చా అమ్మ సమంత గారిని? ఉత్తమ కోడలే మరి, మంచి మనిషి. అమ్మో చాలా మంచి, నా గుండెల్లో ఉండిపోయింది. సమంత గారికి రెండో పెళ్లి తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫైట్ చాలా 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 బాగుందండి. లాస్ట్ మినిట్ ఫైట్ బాగుంది. సూపర్, మొత్తం అసలు వన్ మ్యాన్ ఆర్మీ. అసలు సినిమా చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. శామ్ అయితే అన్ని ఆసమ్గా చేసింది యాక్టింగ్. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. మీరు కూడా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేయాలి, ఈ సీన్ బాగుంటుంది అనేసి మీరు కూడా అనుకుంటారు. అందరూ వాచ్ చేయండి థియేటర్లో. చాలా బాగుంది సినిమా. సమంత ఇంకా బుజ్జిబాబు ఇంకా శ్రీముఖి అక్కది కానీ అందరిది కామెడీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఫైట్ సీన్స్ కేజీఎఫ్ అంతా అంటే దాని అంతకు మించి మీరు ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే నేను ఫైట్కి అట్రాక్ట్ అయ్యి నేను గన్ తయారు చేసుకుని వచ్చాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఉమెన్ నాట్ ఓన్లీ ఇంట్లోనే వర్క్ చేయాలని కాదు, సో తను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటిని అని చెప్పేసి తను చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా. అందరూ మీరు కూడా తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని వెళ్ళి సినిమా చూడండి. అయ్యో శ్రీముఖి క్యారెక్టర్ అక్క సూపర్ డన్ చేసింది అనమాట. ఆవిడ కామెడీ సీన్స్ కానీ ఆవిడ పోటీ పడడం కానీ లవ్లీ. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. ఏంటి లేడీ సూపర్ స్టార్ సమంతనా? ఓకే, ఎలా అనిపించింది? ఏం బాగా నచ్చింది మూవీలో? క్లైమాక్స్ నచ్చింది. సమంత గారి ఫైటింగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఫైటింగ్ చూసి నువ్వు నేర్చుకోవాలనుకున్నావు? సమంత ఆల్రెడీ కరాటే వచ్చు. ఎలా చేసింది మరి యాక్షన్ ఎపిసోడ్ సమంత? చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎపిసోడ్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్? చాలా బాగుంది, ప్రతి బిట్ బాగుంది. సూపర్. సో ఇది హిట్ సినిమా. యు విల్ గెట్ టు సీ. మేబీ అందరు చూడాలి మూవీ డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్ కి యాక్టింగ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎవరు బాగా చేశారు, శ్రీముఖి సమంత గారా? ఇద్దరు 10 on 10. ఫైట్స్ ఎలా ఉన్నాయండి? అదే చెప్తున్నా, వెనక్కి వెళ్ళింది ఎప్పుడండి కంబ్యాక్ అన్నాక. సో ఫ్యామిలీ మ్యాన్ లాగా ఫ్యామిలీ ఉమెన్ అనుకోవచ్చా ఈ సినిమా? యా అనుకోవచ్చు. ఫస్ట్ సాయి పల్లవితో అనుకున్నారంట, బట్ ఈమెతో చేశారు కదా, ఎలా అనిపి? ఒకవేళ ఆవిడ చేసి నేను సమంత ఫ్యాన్, సో ఆబ్వియస్లీ నాకు సమంత నచ్చారు. నేను ఫస్ట్ ఫ్యాన్, దెన్ ఇండస్ట్రీ పర్సన్. సో ఇండస్ట్రీలో అలాంటి మనిషి ఉండడం అనేది చాలా రేర్. తక్కువ మంది ఉంటారు అలా. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కూడా అది మెయింటైన్ చేయడం అనేది ఆ మనిషికే సాధ్యం. లేదులేండి, లేదు, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఫ్యామిలీస్ కలిసి అందరూ కూర్చొని చూసే సినిమా అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లల 5 ఏళ్ల పిల్లల నుంచి 50 సంవత్సరాల వారందరికీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లోనే చూడండి. యూ పీపుల్ విల్ లవ్ ఇట్. ఇంత అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలాగా ఒక సినిమా వచ్చి చాలా రోజులైంది. సో హాలిడేస్ అయిపోయాయి, బట్ సాటర్డే సండే ఉన్నప్పుడు మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని వెళ్ళి చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి అమ్మమ్మలు బామ్మలు ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి. సమంత గారేనండి మూవీ మొత్తం ఆవిడే హైలైట్. అందరూ బాగా చేశారు. అందరూ ఎంతమంది ఉంటారు చేయొచ్చండి. ఆవిడే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా సార్. నందిని రెడ్డి గారి డైరెక్షన్, సమంత గారి యాక్షన్ మనం మాట్లాడుకోవడానికి ఏం లేదండి. ఫస్ట్ టైం ఏం కాదు, వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్. చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది. చేస్తుందండి, ఆల్రెడీ చేసేసిందండి. మీరు వెళ్ళి చూడండి సినిమా. యాంకర్గా ఉంది, ఆర్టీగా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయిరా. ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు అన్నది లేదు. అన్ని బాగానే ఉన్నాయి.
స్టోరీ అంటే కుటుంబం గురించి ఉంది, ఫైటింగ్ ఉన్నది, అన్నిటికీ సంబంధించి ఉన్నది. ఒకటనే చెప్పరాదు. సూపర్ ఉన్నది, సూపర్ మన ఇంటి బంగారమే. మాకు అలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఉన్నాడు. బాగుందిరా, ఇంకా సూపర్ ఉన్నది. విజయశాంతి కంటే మించిపోయింది. లేదురా, ఇవి బాగా చేసింది. ఇక సాయి పల్లవి అంటే ఏమో కానీ ఈమెయితే సూపర్ చేసింది. బాగా రోజులు చేసింది కాబట్టి సూపర్ చేసింది. మా ఇంటి బంగారం బంగారం లాంటి సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మంచి ఉమెన్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. మంచి యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఎమోషన్, సెంటిమెంట్. యాక్షన్ సీన్స్లో సమంత గారు మాత్రం ఇరగదీశారు. సమంత గారికి మంచి కంబ్యాక్. అసలు నందిని రెడ్డి గారు ఓ బేబీతో మనం ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామో సినిమాకి, ఈ సినిమాతో అంత థ్రిల్ ఫీల్ అవుతాము. ఓవరాల్గా మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డిఓపి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాను ఒక రేంజ్లో లేపేసింది. ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో అది ఫుల్ క్రెడిట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మాత్రం. అండ్ సమంత గారు యాక్షన్ సీక్వెన్సెస్లో మాత్రం మేము కళ్ళు తిప్పుకోలేకపోయాము. మంచి కంబ్యాక్ సమంత గారికి, మంచి కంబ్యాక్. ఫ్యామిలీ మ్యాన్ లాగా ఫ్యామిలీ ఉమెన్ సినిమా ఇది, ఫ్యామిలీ మ్యాన్ లాగా. కాకపోతే ఫ్యామిలీ మ్యాన్ మీద ఇంకా 100 రెట్లు నయం ఉంది. టు బి ఆనెస్ట్, ఫ్యామిలీ మ్యాన్ నథింగ్. మా అత్తగారు నాకు పెట్టారు ఉంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఉపేంద్ర అంటారు కాంతా కాంతా, అదిరిపోయింది ఫైట్ సమంత. వేరే లెవెల్ యాక్టింగ్, చాలా బాగుంది నిజంగా. ఇక ఈరోజు మా ఇంటి బంగారం సినిమా చూద్దామని వచ్చాను. ఇక్కడ మా ఇంటి బంగారం సినిమా చూడలేదు, మా ఇంటి డైమండ్ చూశాను. మూవీ చాలా బాగుంది, వేరియేషన్ చాలా బాగుంది. సమంత గారు మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది నిజంగా. ఒక శారీలో ఉండి ఒక ఫైట్ చేసి, ఒక ఫైట్స్ ఎలివేషన్స్, ఒక గన్ లోడ్ చేసి, కొన్ని కాల్స్తుంటే ఉంటుంది చూడు, మిరాకిల్. సినిమా మాత్రం నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను మార్నింగ్ తినకుండా వచ్చాను, తిన్న ఫీలింగ్ వచ్చింది, అలా ఉంది మూవీ. కామెడీ బాగుంది. ఇక్కడ శ్రీముఖి గారి సమంత గారి మధ్యలో ఉన్న కామెడీ చాలా బాగుంటుంది. తన ఫ్రెండ్ వంటలు వేసి ఒక ఇంటికి పంపే క్యారెక్టర్లో కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో బస్సులో ఉన్న ఫైట్ సీన్ మాత్రం అయితే సమంత వెళ్ళి ఒక బస్సులో అందరినీ కొడుతుంటే ఒక హాలీవుడ్ లెవెల్లో అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా అనిపించింది సమంత? సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు హీరోయిన్లలో చేయలేరు అనుకుంటా. అంటే ఏమన్నా లాజిక్స్ అలాంటివి ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఎవరైనా చెప్తే ఏమన్నా అనుకుంటారు? అంటే లాజిక్స్ అలా ఏం లేదు, ఫ్యామిలీ ఉంది కదా, అట్లా ఏం లేదు. It's a 10 of 10. సో ఫ్యామిలీ మ్యాన్ లాగా ఫ్యామిలీ ఉమెన్ సినిమా. యా, డెఫినెట్లీ ఫ్యామిలీ ఉమెన్ అనుకోవచ్చు. తను అంటే తన పర్సనల్ లైఫ్ని చూసుకుంటుంది, ఫ్యామిలీని అంతా సేవ్ చేస్తుంది. యా, సూపర్. అంటే ఇప్పటిదానికి ఎవరు ఏ సినిమాలో ఇలా పెట్టలేదు. బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ మోర్ సినిమాస్ విల్ డూ దిస్. యాక్చువల్లీ ఇది సాయి పల్లవి గారికి చెప్దాం అనుకున్నాను అనుకుంటా స్టోరీ ఫస్ట్. ఒకవేళ ఆవిడ చేసింటే ఎలా ఉండేది? I think so can't beat Samantha. Okay, can't beat Samantha because her influence, like the ever match చేయకపోవచ్చు. సమంత గారికి సెట్ అయింది అనుకోవచ్చు. Definitely. అయితే ఓకే, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బట్ రొటీన్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉన్న, స్టోరీ రొటీన్గా ఉంది. మనకు ముందే ప్లాటెడ్ ట్విస్ట్ తెలిసిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏంటి ఎలా అవుతుంది ఏంటి అనేది. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ అలా బాగా అనిపించాయి. సమంత గారిని ఇలా చూడటం బాగుంది. అంటే ఇప్పటిదాకా మనకి లేడీ ఓరియంటెడ్ అంటే గుర్తొచ్చే పేర్లు నయనతార, ఇప్పుడున్న జనరేషన్లో అనుష్క, లేదా అప్పుడు విజయశాంతి గారు అంటాం. సమంత గారు కూడా కోవలోకి వస్తారు, నేను కూడా యాక్షన్ చేయొచ్చు అని చూపించారు, అది బాగా అనిపించింది. యా, చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ బాగుంది. నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఓ బేబీ ఇట్లాంటి క్లాసికల్ తర్వాత ఈ డైరెక్షన్ ఎలా అనిపించింది? యాజ్ ఎక్స్పెక్టెడ్, ఎంటర్టైనింగ్గా అండ్ బాగుంది. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేసింది సమంత? సూపర్ అండి. ఒక్కడు చాలు ఇంటికి కోడలు. అందరిని బాగా మంచి మార్చింది, చెడ్డోళ్ళందరినీ మంచి మార్చింది. అదే అన్నీ వంటలు చేసేది, అందరికి పెట్టేది. తర్వాత వాళ్ళ ఆయన కూడా, మా ఆయన డాక్టర్ చూపించుకోనండి, అందరూ వచ్చేసేవారు. ఉత్తమ కోడలు అనుకోవచ్చా అమ్మ సమంత గారిని? ఉత్తమ కోడలే మరి, మంచి మనిషి. అమ్మో, చాలా మంచి. నా గుండెల్లో ఉండిపోయింది, నా గుండెల్లో ఉండిపోయింది అమ్మా. మంచి మంచి యాక్షన్ చేసింది, పాటలు పాడింది, డ్యాన్స్ చేసింది. అపాయింట్మెంట్ లేదు. మంచి సమంత గారికి రెండో పెళ్లి తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్. సో ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయని చెప్పను, కానీ ఒక మంచి హిట్ కొట్టేశారు.
మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఈ సినిమాతో ఒకప్పుడు విజయశాంతి గారికి ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్ చేయబోతుంది మా సమంత గారు. సమంత వదిన మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. కానీ క్లైమాక్స్లో ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఏడ్చింది అయ్యా, అసలు ఒక్కళ్ళట నీళ్ళు తెప్పించింది, ఏడిపించింది, నవ్వుపించింది, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఏంటంటే సమంత గారి యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయా లేదంటే ఎలా అనిపించింది? ఫైట్ చాలా 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 బాగుందండి. లాస్ట్ మినిట్ ఫైట్ బాగుంది. సో సమంత ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది చూడండి. ఫ్యాన్ గా వచ్చారా? మామూలుగా సినిమా బాగుందని ఫ్యాన్ అండి. అంటే ఒక అమ్మాయి నార్మల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటుంది, బట్ తను వచ్చే సర్కమ్స్టెన్సెస్ని తన పాస్ట్లో ఉండే దాన్ని ఫైట్ చేయాలి అని మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద సపోర్ట్, అసలు ఏ అబ్బాయి కూడా ఇవ్వలేని సపోర్ట్, అంత సపోర్ట్ ఇచ్చింది తన ఫ్యామిలీకి. సో తను ఆ ఫైట్స్ అండ్ అది చాలా బాగా చేసింది. అసలు సూపర్, మొత్తం అసలు వన్ మ్యాన్ ఆర్మీ. అసలు మనం చూసుంటాం పాస్ట్లో తన యాక్షన్ సీన్స్ కూడా చూసాం, బట్ అన్నీ మిక్స్, ఇది ఫ్యామిలీ అండ్ యాక్షన్, మొత్తం ఎమోషన్స్, కామెడీ అంతా చాలా బాగుంది అసలు. అండ్ మెయిన్ శారీస్లో ఫైట్ చేయడం సూపర్ హైలైట్ అసలు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందా? పక్కా చూడాలి. లేడీస్ అయితే ఇంకా పక్కా చూడాల్సిన మూవీ ఇది. అందరూ కనెక్ట్ అవుతారు మూవీకి. తెలుగు వన్